తిరుపతి లడ్డూలోనే కాదు, జగమంతా కల్తీమయమే. అదేంటో ఈ వీడియోలో మనం చర్చిద్దాం. తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ అయినట్లు ల్యాబ్ రిపోర్ట్లో తేలడం కలకలం రేపుతుంది. అంతేకాదు, మనం తినే ఫాస్ట్ ఫుడ్లో కూడా నిర్వాహకులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన కల్తీ నూనెను వాడటం ఆందోళన కలిగిస్తుంది. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం తెలుగులోకి రావడం తీవ్ర దుమారం రేపుతుంది. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్ను ల్యాబ్కు పంపగా కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్ విలువ 95.98 నుంచి 104.32 మధ్య ఉండగా ఒక శాంపిల్ నెయ్యి విలువ 19.72గా వచ్చింది. మరో 2 శాంపిల్ను పరిశీలించగా దాదాపు 20 వరకు ఎస్ వాల్యూ వచ్చింది. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో ఈ స్థాయిలో కల్తీ జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె, జంతువుల మాంసంతో తయారు చేసిన కల్తీ నూనె సైతం ఉండటం కలకలం రేపుతుంది. సోయాబీన్, గోధుమ జెమ్, మొక్కజొన్న జెమ్, పత్తి గింజలు, సన్ఫ్లవర్ ఆలివ్, కొబ్బరి, ఫామ్ కెర్నల్ ఫ్యాట్, పామ్ ఆయిల్, చేప నూనె, బీఫ్ టాలో లాంటి పదార్థాలన్నీ నెయ్యిని అలాగే నూనెలో కల్తీ చేసే ఆస్కారం ఉందని ల్యాబ్లో రిపోర్ట్లు తెలిపాయి. అయితే ఈ లిస్టులో చేప నూనె, బీఫ్ టాలో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. లార్డ్ అనే పందులు, ఇతర జంతువుల కొవ్వుల నుంచి తయారు చేసే పదార్థం. అయితే తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఈ పదార్థాలు కూడా కలవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశం మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ పదార్థాలను కలిపి నెయ్యిని కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని మాత్రమే రిపోర్ట్లో ఉంది. కానీ ఖచ్చితంగా వాటినే కలిపారా అని మాత్రం ఈ రిపోర్టు ఆధారంగా చెప్పలేం. అలాగే జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేయలేదని విషయం కూడా కొట్టిపారేయలేం. ఇప్పుడు ఇదే అంశం కోట్లాది మంది భక్తుల మత విశ్వాసాలకు దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మిర్చీలు, బజ్జీలు లాంటివి జనాలు ఎగబడి తింటుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కనిపిస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్లో కూడా కల్తీ నూనె వాడినట్లు బయటపడుతుంది. కుళ్ళిన జంతువుల బొక్కలతో నూనెలు తయారు చేయడం, అలాగే పంది కొవ్వుతో కూడిన కల్తీ నూనె తయారు చేస్తున్న వైనం కలకలం రేపింది. పంది కొవ్వుతో తయారు చేసిన నూనెను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు ఎక్కువగా వాడుతున్నారనే విషయం తెలిసాక ఫాస్ట్ ఫుడ్ ప్రియులు షాక్ అవుతున్నారు. అలాగే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, తాగే పాలు, ఐస్ క్రీమ్స్, సాస్, ఆఖరికి పిల్లలు తినే చాక్లెట్లలో కూడా కల్తీ జరుగుతుంది. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై సోదాలు చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు ఉంటే వాటిని పారేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. అవసరమైతే హోటల్ లాంటి వాటిని సీజ్ చేయాలి. మరోవైపు ఈ జంతువుల నుంచి తీసే ఈ కల్తీ నూనెతో ఏటా క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఒకసారి వినియోగించిన నూనెను మళ్ళీ వాడటంతో ఇలా రోగాలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. కల్తీ నూనె వల్ల రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ కల్తీ నూనె వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అందులో ఉండే హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అనేది క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం అంటున్నారు. కనీసం ఆ నూనె వాసన పీల్చినా కూడా ప్రమాదమే అని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరేమనుకుంటున్నారు అనేది. థ్యాంక్ యూ. జై హింద్.